వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఉస్మానియా వర్సిటీలో ఘనంగా హోలీ సంబరాలు. సహజ రంగులతోనే హోలీ చేసుకోండి, మంత్రి కొండా సురేఖ. హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించిన పవన్ కళ్యాణ్. కిసాన్ మార్ట్ యాప్ బుక్ చేస్తే పొలం వద్దకే డ్రోన్లు. పొలంలో 20 అడుగుల గొయ్యి, గ్రామస్తుల్లో ఆందోళన. అత్త అల్లుళ్ల మధ్య కజ్జికాయ వివాదం, తగువు తీర్చిన కానిస్టేబుల్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉస్మానియా యూనివర్సిటీలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సహజ రంగులతోనే హోలీ పండుగ చేసుకోవాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సూచించారు. రసాయనాలు ఉన్న రంగులు హానికరమని తెలిపారు. హోలీ వేళ ప్రజలకు మంత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితం రంగులమయం కావాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం, మరి హోలీ పండుగ సందర్భంగా కెమికల్ పౌడర్స్ వాడకుండా ఆర్గానిక్ పౌడర్స్ తోటి మాత్రమే దయచేసి హోలీ ఆడండి. ఎందుకంటే వాటి వల్ల ఎంతో మంది గతంలో కళ్ళు పోవడము, మరి ప్రాణాలు పోవడము ఇటువంటివి చాలా జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆర్గానిక్ పౌడర్స్ మాత్రమే వాడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగు ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ హోలీ పండుగ ఏ విధంగా మీరు రంగురంగులతో ఆడుకుంటున్నారో అదే విధంగా మీ జీవితం కూడా రంగురంగులుగా విలసిల్లాలని, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరందరికీ కూడా మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో ఈ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టామని పవన్ తెలిపారు.
సాగులో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. యంత్రాలు, ట్రాక్టర్ల దశ దాటి డ్రోన్ల యుగం నడుస్తోంది. వ్యవసాయ రంగంలో కూలీల కొరతను అధిగమించి శాస్త్రీయంగా మందుల పిచికారీ చేసేందుకు కిసాన్ డ్రోన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ప్రచార రవాణా వ్యవస్థలో ర్యాపిడో తరహాలో బుక్ చేసుకుంటే పొలం వద్దకే కిసాన్ డ్రోన్ వచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొబైల్ నుంచి సేవలు అందించేలా నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సాధారణ స్ప్రేయర్లతో పురుగుల మందులు పిచికారీ చేయడం వల్ల రైతులు కొన్ని సందర్భాల్లో అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని నివారించడానికి తక్కువ ఖర్చు, సమయంతో డ్రోన్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం చెముళ్లపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలోని సి కొత్తపేటలో పొలంలో భారీ గొయ్యి పడటం స్థానికంగా కలకలం రేపింది. జయరామరెడ్డి అనే రైతు పొలంలో ఏర్పడిన ఈ గొయ్యి దాదాపు 20 అడుగుల లోతు ఉంది. బావి తవ్వినట్లుగా ఇలా గొయ్యి ఏర్పడటం స్థానికులను ఆశ్చర్యపరిచింది. దీనిని గుర్తించిన రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గ్రామ పరిపాలనాధికారి ఓబులేసు అక్కడికి చేరుకొని పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించినట్టు చెప్పారు. గతంలో బావి తవ్విన ప్రాంతంలో గొయ్యి పడిందా లేక అక్కడ భూమి కుంగిపోయిందా అనే విషయం తేల్చాల్సి ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో కేసులు పరిష్కరించాల్సిన పోలీసులకు అత్త అల్లుళ్ల మధ్య తలెత్తిన ఓ వింత పంచాయతీ తీర్చాల్సిన పరిస్థితి ఎదురైంది. కజ్జికాయ కోసం అల్లుడు గొడవ పడుతున్నాడంటూ పోలీసులకు అత్త ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ పరుగున వెళ్లి పరిష్కరించడం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.